బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులపై పోరాటంలో తెలంగాణ పోలీసులకు పెద్ద విజయం దక్కింది. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకుడు, మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ చంద్రపాల్ పూర్వ ప్రాంతంలో అత్యంత మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అయిన బర్సదేవా అలియాస్ సుక్కా పోలీసులకు సరెండర్ అయ్యాడు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ విషయం కలకలం రేపింది. బర్సదేవాపై ప్రభుత్వం మొత్తం 50 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట బర్సదేవా లొంగిపోవడంతో పాటు వారి ఆయుధాలను అప్పగించారు. అతని లొంగిబాటు అంతర్గత భద్రతా బలగాలకు ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. మాంటైన్ LMG తుపాకీతో పాటుగా మరిన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక బర్సదేవాతో పాటుగా మరో 15 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఆయుధాలతో సమస్యలను పరిష్కారం సాధించలేమని వారు భావించి పోలీసులకు లొంగిపోయారు. ఈ బృందం